ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నాము. తర్వాత ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి ఎదురుగా ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి చెట్లను రాత్రికి రాత్రి గవర్నమెంట్ తీసేస్తూ ఉన్నటువంటి సందర్భం. రాత్రి 2 గంటల తర్వాత పూర్తి స్థాయిలో తీసేస్తూ ఇక్కడ కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి చెట్లను కొట్టడం ఆల్రెడీ ఇప్పుడు వర్క్ నడుస్తూ ఉన్నది. ఒకసారి చూసుకుంటే అక్కడ పెద్ద పెద్ద చెట్లను కొట్టేసి ఇక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ ఏదైతే ఉందో ట్రాఫిక్ సంబంధించినటువంటి విషయంలో ఆ క్లియరెన్స్ కోసం అని చెప్పేసి కూడా ట్రాఫిక్ ఫ్లైఓవర్లు వేస్తామని చెప్పేసి హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుండా చేయాలనే ఒక నెపమంటూ కూడా గవర్నమెంట్ చెప్తా ఉంటారు. లేదు, దీనివల్ల ఫ్లైఓవర్లు వేస్తామంటూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై కొంత పర్యావరణానికి సంబంధించినటువంటి యాక్టివిస్టులు కూడా కొంత యాక్టివ్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఒకసారి అక్కడ చెట్లను రాత్రి కట్ చేసినటువంటి చెట్లను మరొకసారి ముక్కలుగా చేసి ఆటోలో తీసుకున్నటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. అక్కడ క్లియర్గా అంటే పర్యావరణాన్ని కాపాడేది ప్రభుత్వమే, ప్రభుత్వమే ఈరోజు పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో పెద్ద స్థాయిలో చర్చకైతే దారి తీసింది. దానికి సంబంధించినటువంటి అంటే కేబీఆర్ పార్క్ అంటే హైదరాబాద్ సంబంధించినటువంటి ఏరియాకు లంగ్స్ లాంటిది. ఆ లంగ్స్ లాంటి ప్రాంతాన్ని ఈరోజు ఈ విధంగా కొట్టడం కూడా కొంత బాధాకరమైనటువంటి పరిస్థితి అంటూ కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి పర్యావరణ ప్రేమికులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒకసారి మనకు సరౌండింగ్లో చూసుకుంటే కేబీఆర్ పార్క్ దాదాపు 600 ఎకరాలకు పైచిలుకున్నటువంటి కేబీఆర్ పార్క్. దాంట్లో ఎంతో అంటే ఇక్కడ కొంతమంది సోషల్ యాక్టివిస్టులు, కొంతమంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సోషల్ మీడియా వారియర్స్ కూడా డైరెక్ట్ ఇక్కడ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ మరి సార్ మీరు కొన్ని రాష్ట్రాలలో ఇలా తిరుగుతూ ఉన్నారు, ఇలా చేస్తూ ఉన్నారు, మరి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వానికి చెప్పండి, మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, ఏ విధంగా ఇక్కడ రాత్రికి రాత్రి 1925 చెట్లను కొట్టేయడం అంటే ఏంటి అంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోస్టర్లు కూడా కొంత బాధను కలిగించే విధంగానే ఉంది. ఎందుకు అంటే నేను మీకు ఊపిరిని ఇస్తే మీరు నా ప్రాణాలు తీస్తారా అనే ఒక బోర్డు కూడా చెట్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళు బోర్డులు పట్టుకుంటా ఉన్నారు. అంటే రాత్రికి రాత్రి ఇక్కడ ఫ్లైఓవర్లు వచ్చేసిన తర్వాత ఫ్లైఓవర్లు వచ్చినాక ట్రాఫిక్ తగ్గుతుంది అనుకుంటే అది ఒక మూర్ఖత్వం అంటూ కూడా చాలామంది పర్యావరణకు సంబంధించినటువంటి వేత్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క సందర్భంలో ఆ ఫ్లైఓవర్లు వేసినాకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ల వల్ల ఎంత ట్రాఫిక్ తగ్గింది, ఏదైతే బయోడైవర్సిటీ నుంచి ఉన్నటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, జేఎన్టీ నుంచి వస్తున్నటువంటి ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్స్ కావచ్చు, వర్షాకాలం వచ్చిందంటే ఫ్లైఓవర్స్ ఏదున్నా ఇంకా ట్రాఫిక్ పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గడం లేదు అంటూ కూడా పర్యావరణం ఎత్తలు. కానీ దీనిపై పూర్తిగా నేషనల్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది కూడా కొంత కొన్ని విషయాలలో అడ్డంకి వేసినా కూడా లేదు, మేము వినే ప్రసక్తే లేదు అంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ ప్రభుత్వం ఎమ్మెడే దీన్ని పట్టించుకొని ఇక్కడ ఫ్లైఓవర్ చెట్లను నరకకుండా కూడా పనిచేయొచ్చు అనే కోణంలోకి చూపిస్తూ ఉన్నారు. మరి చూడాలంటే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నది, అదే మాట కట్టుబడి ఉంటుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏంది, అసలు యాక్టివిస్టులు ఎలా రియాక్ట్ అవుతారు అనే దానిలో కూడా కోణంలో కూడా మాట్లాడిద్దాం. పర్యావరణ యాక్టివిస్ట్ విజయ్ ఉన్నారు మనతో. ఏంటి అసలు సమస్య ఏంటి, ఫ్లైఓవర్లు వేయడాన్ని కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు కొంతమంది సోషల్ మీడియా? ఫ్లైఓవర్లను అడ్డుకోవాలి, అదేదో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పని అడ్డుకోవాలనే అవసరం మాకు లేదు. మాకు అంతకన్నా అంత సమయం లేదు. మా జీవితాలు ఉన్నాయి, మా సమస్యలు ఉన్నాయి. మేము కేబీఆర్ పార్క్ ఎదుటిగా ఉన్నాం. కేబీఆర్ పార్క్ అంటే అదేదో గల్లీలో ఉండే పార్క్ కాదు, 400 ఎకరాల నేషనల్ ఫారెస్ట్. అటువంటి నేషనల్ ఫారెస్ట్కు ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ ఇది. ఎకో సెన్సిటివ్ జోన్ అనేది మన ఇంటికి కాంపౌండ్ వాల్ లెక్క, అట్లా నేషనల్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్. దానిని ఎటువంటి ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, EIA అంటారు, ఎటువంటి ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు. ఎందుకంటే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తే పార్క్ నాశనం అవుతుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. చేతులారా రేపొద్దున పార్క్ నాశనం అయితే మీరు బాధ్యత తీసుకుంటారా? సంవత్సరాల తరబడి స్వాతంత్రానికంటే ముందు నుంచి ఉన్న చెట్లు ఇవన్నీ ఈ రేపొద్దున మీరు చేసే పని వల్ల ఇవన్నీ నాశనం అయితే లోపల ఉన్న జీవరాశులు అంతరించిపోతే మీరు బాధ్యత తీసుకుంటారా? ట్రాఫిక్ కోసం చేస్తామంటున్నారే, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టలేదు, ఎన్ని అండర్ పాస్లు కట్టలేదు. మీరు ఐకియా జంక్షన్ వద్ద కట్టినారు, హైటెక్ సిటీ దగ్గర కట్టినారు, JNTU దగ్గర కట్టినారు, రోడ్ నెంబర్ 45 దగ్గర కట్టినారు. తగ్గిందా ట్రాఫిక్? ఫ్లైఓవర్ ఎక్కకముందే దిగకముందే ఉంది కదా ట్రాఫిక్ అనేది. ఈడికెళ్ళి నెక్స్ట్ సిగ్నల్కి షిఫ్ట్ చేస్తుంది అంతే.
మీరు ఏదో ఆ నిమిషాన అబ్బా సుకూన్కి వెళ్ళిపోయినాం అనుకుంటారు, కానీ నెక్స్ట్ జంక్షన్ దగ్గర పోయి మళ్ళీ ఆగాల్సింది మీరు. పెద్ద ఏం లేదు. ప్రజా రవాణా సంస్థ కోసం ఏం చేస్తున్నారు? మెట్రోని పెంచుతున్నారా? మెట్రోని పెంచట్లేరు. మీరు బస్సులను పెంచుతున్నారా? 400-300 బస్సులకు పెంచి కొనలేదు మీరు. అదే ఈ 1000 కోట్ల ప్రాజెక్ట్ డబ్బుతో సుమారు 1,100-1,500 బస్సులు దింపచ్చు. 1,500 బస్సులతో సుమారు 12 లక్షల మంది రోజు ప్రయాణం చేయొచ్చు. అది కదా మీరు చేయాల్సింది. అది చేస్తే కదా ట్రాఫిక్ తగ్గేది. ఇంకా రోడ్లు వేసి రండి, ఇంకా కార్లు కొనండి, రండి ఇంకా తిప్పండి అంటే ట్రాఫిక్ పెరుగుతుంది. కనీస ఇంకిత జ్ఞానం ఉన్న ఏ ఒక్క మనిషి ఇది చేయడు. ఇది ఎందుకు చేస్తున్నారంటే నాకు అర్థం కావట్లేదు. మరి కాంట్రాక్టర్ల కోసం చేస్తున్నారా, ఎవరి కోసం చేస్తున్నారు? మా కోసం అయితే చేయకండి. అంటే ఈ సరౌండింగ్లో ట్రాఫిక్గా ఎక్కువ ఉంటుంది. ఏదైతే చెక్ పోస్ట్ కావచ్చు, ముగ్ధ జంక్షన్ కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, ఎన్టీఆర్ భవన్ కావచ్చు, ఇదంతా దానికి ఈ యొక్క చెక్ పోస్టులను వేసి ఈ యొక్క ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జ్లను కట్టి కొంత ట్రాఫిక్ నివారించే ప్రయత్నం ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ ఎందుకు వస్తుందో ఆలోచించాలి. ట్రాఫిక్ వచ్చాక ట్రాఫిక్ వచ్చింది కదా చేస్తామన్నది కాదు. ప్లానింగ్ ఏదైనా ప్లానింగ్ చేస్తామా? ఎందుకు వస్తుంది ట్రాఫిక్? ఎందుకంటే హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా ఏకీకృతం చేసి అక్కడే అంతా వర్క్ ఫోర్స్ని పెట్టినారు. అందరూ ఈస్ట్ సిటీ, ఎల్బీ నగర్ నుంచి, వనస్థలిపురం నుంచి, సికింద్రాబాద్ నుంచి రావాలి అంటే వాళ్ళు హైటెక్ సిటీ దగ్గరే మెట్రో ఆగిపోతుంది. మెట్రోనేమో టైంకి తిరగట్లేదు, బస్సులు కరెక్ట్గా రావు. ఇవన్నీ లేక వాళ్ళు క్యాబులు తీసుకుంటున్నారు, వాళ్ళు కార్లు తీసుకొని వస్తున్నారు. మీరు చవకగా టైంకి బస్సులు కానీ టైంకి మీరు ప్రజా రవాణా సంస్థని మీరు పటిష్టం చేస్తే జనాలు రారు కదా వాళ్ళ కార్లను తీసుకొని. అప్పుడు కదా ట్రాఫిక్ తగ్గేది. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు నిజంగానే ట్రాఫిక్ తగ్గించాలని చేస్తే నాకు సంతోషమే, కానీ దీనివల్ల తగ్గదే. సంవత్సరం తిరగక ముందే మీరు ఎక్కడ ఎక్కుతారు చెప్పనా? హైటెక్ సిటీ దగ్గర, మన చెక్ పోస్ట్ దగ్గర ఎక్కుతారు, దిగుతారు. ఎన్టీఆర్ భవన్, కేబీఆర్ ఎంట్రన్స్ దగ్గర ఎక్కుతారు, దిగుతారు. ముగ్ధా జంక్షన్ దగ్గర ఎక్కుతారు, దిగుతారు. తర్వాత కథం, స్టోరీ అయిపోయింది. ఆ ట్రాఫిక్ ఎక్కిన దిగిన ట్రాఫిక్ అంతా TV9 ఆఫీస్ దగ్గర వచ్చి ఆగుతుంది. సేమ్ ప్రాబ్లం రోడ్ నెంబర్ 45 దగ్గర అవుతుంది. సేమ్ ప్రాబ్లం క్యాన్సర్ హాస్పిటల్. వీడికి వెళ్ళి స్ట్రైట్గా పోతే జైరా నగర్ రోడ్ నెంబర్ 10 బంజారాహిల్స్లో ఇరుక్కుంటారు. రోడ్ నెంబర్ 12లో ఇరుక్కుంటారు. ఫిలిం నగర్లో అది దాటిపోయినాక మళ్ళీ ఇరుక్కుంటారు. రోడ్ నెంబర్ 45లో ఇరుక్కుంటారు. చెక్ పోస్ట్ నుంచి వెళ్ళే వాళ్ళు నీరూజ్ జంక్షన్ దగ్గర ఇరుక్కుంటారు. అక్కడ నుంచి పోయి ఇంకో చోటు ఇరుక్కుంటారు. అంతేగాని మీరేదో భ్రమలో బతకండి. ప్రభుత్వాన్ని నిలదీయండి. అర్బన్ ప్లానింగ్ చేయాలి. అంటే వాళ్ళు పెంచుతా అంటున్నారు కదా చెట్లు. ఇక్కడ కొట్టేసినటువంటి చెట్లకు వేరే ఏడ పెంచుతారు? 5% మించి బతకను కూడా బతకవు ఆ చెట్లు. వాళ్ళ తోటలో పెంచుతారా, వాళ్ళ పెరట్లో పెంచుతారా? మాకు ఎలా తెలుస్తుంది అవి బతికినాయో లేవో? ఇన్నిసార్లు మార్చినారు. సరే, ఎక్కడైనా మీరు చేసినారు కదా, దానికి రిపోర్ట్ పెట్టినారా? ఎన్ని బతికినాయో ఎన్ని బతకలేదో? అవన్నీ కాదండి. కోర్టు కూడా ఉల్లంఘన చేస్తున్నారు. కోర్టులో కూడా కొంతమంది దీనిపైన పిటిషన్ దాఖలు చేసినారు. ఏంది? ఎకో సెన్సిటివ్ జోన్ అనేది డిమార్కేట్ చేయాలి. ఎకో సెన్సిటివ్ జోన్ అనేది నేషనల్ పార్క్ ఆస్తుంది, ఎవరో ఆస్తి కాదు. ఎకో సెన్సిటివ్ జోన్ ఒక నేషనల్ పార్క్కి కిలోమీటర్ ఉండాలి, కానీ సిటీలో ఉన్నాం, కిలోమీటర్ కుదరదు. కాబట్టి దీన్ని 30 మీటర్లకు తగ్గించినారు. 30 మీటర్లను కాస్త ప్రభుత్వం 3 మీటర్లకు తగ్గిద్దాం అనుకుంటుంది. ఎక్కడ ఇష్టం వస్తే 3 మీటర్లు, అవసరం లేని చోట 28 మీటర్లు. ఇదంతా ఎలా చేశారు అంటే, మేము ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టాము అన్నారు. పబ్లిక్ హియరింగ్ ఎప్పుడు పెట్టారంటే కోవిడ్లో పెట్టినారంట. కోవిడ్లో పబ్లిక్ హియరింగ్ ఎట్లా పెట్టినారు? మాకు డాక్యుమెంట్లు ఇవ్వండి అంటే మా దగ్గర డాక్యుమెంట్లు లేవంటున్నారు. అంటే ప్రభుత్వము ఒక తరపున తప్పుదోవ పట్టిస్తుంది. మీరు అన్నీ క్లియర్గా చెప్పారనుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ పక్షులకి ఏమీ కాదు, మేము అర్బన్ క్లైమేట్ సైంటిస్టుల నుండి వైల్డ్ లైఫ్ సైంటిస్టులను పిలిపించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేసి ఇక్కడ మీరు చేసే పని వల్ల ఇక్కడ జీవరాశులకు ఇబ్బంది కాదు అని మీరు ధృవీకరణ చేస్తే మేమేం చేయడానికి అవసరం లేదు. మీరు దాగుడు మూతలు ఆడుతున్నారు. మీరేం బయట పెట్టలేరు. ఎందుకు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ బయట పెట్టలే? ఎందుకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టలే? నేను నిన్నగాక మొన్న GHMC వాళ్ళని అడిగిన, అరే కమ్సే కమ్ వాల్టా అథారిటీ నుంచి చెట్లను కొట్టనీకి పర్మిషన్ ఉంటుంది, ఆ పర్మిషన్ ఇవ్వండి అంటే మీరు పిటిషన్ వేసుకోండి, మీరు RTA వేసుకోండి. మేము ఎట్లా కనిపిస్తున్నాం? మనుషులం కాదా? మేము ప్రజలం కాదా? మేము ఓట్లు వేసినాం, మేము పనులు కడుతున్నాం. అస్సలు ప్రభుత్వంలో ఉన్నారు ఎట్లయిపోయినారంటే హుకుం జలాయిస్తున్నారు. ఈ హుకుం నడవదండి. ప్రజలు రావాలి. రాబోయే ఆదివారం, ఈరోజు ఎంతమంది అయితే వచ్చినామో, రాబోయే ఆదివారం సాయంత్రం పూట KBR రక్షణ కోసం హైదరాబాద్ ప్రజలు దిగొస్తారు. ఈ రోజు నుంచి మేము క్యాంపెయిన్ చేపడతాం. రాబోయే ఆదివారం తిరిగి ఇక్కడే కలుస్తాం. ఈ చెట్లకి సానుభూతి తెలుపుతూ, ఏవైతే నరికి పడేసినారో ఈ చెట్లని, దాంట్లకి సానుభూతి తెలుపుతూ ఇక్కడే కొవ్వొత్తులు పట్టుకొని నిలబడి మా నిరసన మేము వ్యక్తం చేస్తాం. అంటే ఫైనల్గా మరి అంటే ఏమైనా రియాక్షన్ వచ్చే అవకాశం ఉందంటే ప్రభుత్వం నుంచి? అంటే వాళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్ మేము తీసుకున్నది కరెక్టే, ట్రాఫిక్ నియంత్రణ కోసం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లేదు ఇక్కడ లోపల ఉన్నటువంటి జీవరాశులకు కానీ చిరాకుంటా కానీ ఏమన్నా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఏమైనా ఉంటుందో? 100% ఉంటుంది. ఉంది కాబట్టి వాళ్ళు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, మళ్ళీ చెప్తాను నేను, EIA బయట పెడతలేరు. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ దానికి ప్రమాదం పొంచి ఉంది, అది ఉంది కాబట్టి వీళ్ళు బయట పెట్టట్లేదు.
అంటే ఇది దీనికి సంబంధించినటువంటి కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి సందర్భంలో పూర్తిగా అంటే ఇక్కడ జరిగినటువంటి ఈఐఏ ఏదైతే ఉందో ఆ ఈఐఏ కూడా బయట పెట్టకపోవడానికి రీజన్స్ ఇవే. ఆ ప్రభుత్వం కొంత నియంత్ర ధోరణి ప్రకటిస్తూ ఉన్నది. లోపల ఉన్నటువంటి చిరాకు కుంట కావచ్చు, ఇదంతా కూడా పెద్ద స్థాయిలో ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ట్రాఫిక్ కోసం ఫ్లైఓవర్లు వేస్తే ఒక స్థాయిలో కొంతవరకు మంచిగా ఉంటుంది, కానీ తర్వాత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయని కూడా మాట్లాడుతున్నటువంటి ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాయక్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.